యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేటి వాక్య భాగం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమేన్. క్రైస్తవులముగా మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే, మన దేవుడు ప్రార్థన చేస్తే వినే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అడుగు వాటన్నింటికంటేను, ఊహించే వాటన్నింటికంటేను, తలంచే వాటన్నింటికంటేను అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన సమర్థుడు ఆయన. ఆయన సహాయం చేయకుండా ఉండడానికి ఆయన హస్తం కొరచకాలేదు, ఆయన వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందము కాలేదు. మన దేవుడు చెవిటి దేవుడు కాదు, మన దేవుడు గుడ్డి దేవుడు కాదు, మన దేవుడు చూచుచున్నవాడు. నిత్యము నిన్ను కాపాడుతున్న దేవుడు, కొనుకక నిద్రపోక నిత్యము కనుపాప వల్ల నిన్ను కాపాడుతున్నాడు. మనం చాలాసార్లు దేవుడు నన్ను చూడట్లేడేమో, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అని అనుకుంటూ ఉంటాం. ప్రార్థనకు జవాబు ఆలస్యమైనంత మాత్రాన దేవుడు వినక మానలేదు, దేవుడు చూడక మానలేదు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన కనుదృష్టి లోకమందంతట సంచరించుచూ ఉన్నది అని. దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు 21వ రోజున ఆయనకు ఆన్సర్ వచ్చినప్పుడు దూత ఏమని చెప్తారు? దేవుని దగ్గర నుండి వచ్చిన సమాచార దూత, నీవు మొదట రోజు ప్రార్థించిన రోజే నీకు జవాబు అనుగ్రహించబడింది, కానీ అది నీ యొద్దకు చేరడానికి ఇంత టైం పట్టింది. మనమైతే ఏం చేస్తాం? ఇంకా జవాబు రాలేదని మధ్యలోనే విడిచిపెట్టేస్తాం. కానీ దానియేలుని చూసి మనం నేర్చుకోవాలి మంచి పాఠం ఏంటంటే, జవాబు ఆయన కనబడేంతవరకు, జవాబు ఆయన పొందుకునేంతవరకు, జవాబు ఆయన స్వతంత్రించుకునేంతవరకు విడిచిపెట్టలేదు. అక్కడ దూత అండ్ సాతాను ఇద్దరు పోరాడుతున్నారు పైన. ఆ యొక్క వార్త తీసుకురావాలని దూత వస్తూ ఉంటే, సాతానుడు, పారసిక దేశపు అధికారి అయినటువంటి సాతానుడు అక్కడ పోరాడుతూ ఉన్నాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ స్పిరిచువల్ రెలంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అపవాదికును దూతలకి. అప్పుడు మనం ప్రార్థన ఇంకా కొనసాగిస్తూ ఉంటే దూత బలంగా పోరాడగలుగుతాడు, ఆ యొక్క సమాచారం మన దగ్గరికి తీసుకురావడానికి ఇంకా శక్తితో పోరాడగలుగుతాడు. కానీ ఎప్పుడైతే మనం ఆపేస్తామో, మనం నెగిటివ్ వర్డ్స్ మాట్లాడతామో, దేవుడు వినట్లేడు, దేవుడు చేయట్లేడు, ఇక చెయ్యడు, నా స్థితి ఇంతే, నా గతి ఇంతే, నా బ్రతుకింతే, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు అపవాది గెలుస్తాడు, అపవాదికి బలం అనుగ్రహించబడుతుంది. వారు నా బిడ్డ, నా పక్షాన ఉన్నారు వారు అని అపవాది ధైర్యంగా చెప్పగలుగుతాడు. అందుకే జవాబు వచ్చేంత వరకు నీవు నోరు మూసుకొని ఉండు అని యోహానుకి దూత నోరు మోయించేశాడు. ఎందుకంటే ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడతారు కాబట్టి. మనం కూడా చాలా సిచ్యువేషన్స్లో, చాలా సందర్భాలలో ఇలాంటి మాటలే మాట్లాడతాం. కారణం, ప్రార్థనకు జవాబు కనబడకపోతే విసిగిపోయి, అలసిపోయి, ఇంకా ఆలస్యం అయిపోతుందేమో అని భయముతో, ఆలస్యం అయిపోతున్నందుకు మనం సనుగుతూ గొనుగుతూ అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయితే ఒకటి మనం గమనించాలి, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆలస్యము దేవుడు చేస్తుంది కాదు, ఆలస్యము చేసినా కూడా దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఎంత ఆలస్యమైనా అంత అద్భుతమైన ఫలితం మనం తప్పకుండా పొందుకుంటాం. ఇది మీకు బాగా అర్థం అవడానికి ఒక పాస్టర్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటనను మీతో షేర్ చేసుకుంటాను. పాస్టర్ జోనాథన్ గారు అనే ఒక ఆఫ్రికాలో మారుమూల ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన బోధిస్తున్న చర్చికి, నివసిస్తున్న ఇంటికి చాలా మైళ్ళ దూరం ఉండేది. ఆదివారం చర్చికి వెళ్ళడానికి ఒక అడవి గుండా వెళ్ళవలసి వస్తూ ఉండేది. చీకటితోనే బయలుదేరి అడవిని దాటితేనే కానీ ఆరాధన సమయానికి చర్చికి చేరుకొనుట సాధ్యమయ్యేది కాదు. అయితే ఒక ఆదివారపు దినాన జోనాథన్ గారు అడవి గుండా వెళ్తున్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది. ఆయన వెంటనే మోకరించి, ప్రభువా, నేను చర్చికి వెళ్ళేంత వరకు ఈ వర్షం దయచేసి ఆపండియా, నా బట్టలు తడిసిపోతున్నాయా, ఈ అనుకోకుండా వచ్చిన వర్షానికి నేను ఏమీ ప్రిపేర్ కాలేదయ్యా, నా దగ్గర ఏమీ కప్పుకోవడానికి లేదు, నా దగ్గర ఉన్న బైబిల్ కూడా తడిసిపోతుందయ్యా, తడిసిపోయి నేను మెసేజ్ చెప్పడానికి ఎలా చర్చికి వెళ్ళగలుగుతాను, దయచేసి ఆపండియా అని ప్రార్థించే కొద్దీ ఆ యొక్క వర్షం ఇంకా ఎక్కువైపోతుంది. ఈయన ఇంకా గట్టిగా ప్రార్థిస్తున్నాడు, ఇంకా బలమైన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు. అయ్యా దయచేసి సహాయము చేయయ్యా, దయచేసి సహాయము చేయయ్యా అని అనే కొద్దీ ఆ వర్షం ఇంకా ఎక్కువైపోతుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది కదా, నా భర్త కొట్టొద్దు, నా భర్త త్రాగొద్దు, నా బిడ్డలు మంచిగా ఉండాలి అని అనే కొద్దీ వాళ్ళు ఇంకా ఎక్కువగా తాగుతుంటారు, వాళ్ళు ఇంకా ఎక్కువగా కొడుతూ ఉంటారు, సమస్య ఇంకా అధికమైనట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పాస్టర్ జోనాథన్ గారు కూడా బాగా తడిసిపోయి చర్చ్ దగ్గరకు వచ్చారు, ప్రసంగం చేశారు, ఇంటికి వెళ్ళారు. కానీ దేవుడు ప్రార్థన ఆలకించినందుకు చాలా నిరాశగా ఉన్నారు.
ఇంటికి వెళ్ళిన తర్వాత నా ప్రార్థన ఆలకించలేదని చాలా బాధపడుతున్నారు. ఆయనకు భోజనం కూడా చేయబుద్ధి కావడం లేదు. ఎందుకంటే నేను బోధించేదంతా అబద్ధమేనా? దేవుడు మన ప్రార్థనలు ఆలకించడా? నేనందరితో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు ప్రార్థనలకి జవాబిస్తాడు, మీరు ఏది అడిగినా ఆయన ఇస్తాడు అని నేను బోధిస్తున్నానే. అసలు నాకే జవాబు రాకపోతే నేను ఎలా బోధించగలుగుతాను? అది అంతా సత్యమని నేను ఎలా దృఢంగా నేను చెప్పగలుగుతాను ధైర్యంగా అని తను బాధపడుతున్నాడు. అంతలోనే తను ఇలా మనసులో ఇంకా అనుకుంటూ తనని తాను ప్రశ్నించుకుంటూ ఇలా నిరాశగా ఉంటూ ఉన్నప్పుడే ఒక 3 వ్యక్తులు వచ్చి చేతులు జోడించి పాస్టర్ జోనాథన్ గారి దగ్గర కాళ్ళ మీద పడి, పాస్టర్ గారు దయచేసి మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయము అని ఏడుస్తున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. మీ దేవుడు ఎంతో గొప్పవాడయ్యా, నీ దేవుడు మంచివాడయ్యా, నీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదయ్యా, నీ దేవుడు సర్వశక్తిమంతుడయ్యా అని దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. అరే, నా దేవుడు నా జీవితంలో ఇది చేయలేదని నేను బాధపడుతూ ఉంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడని వీరు చెబుతున్నారేంటి? అసలు ఏం జరిగింది? ఎందుకు వచ్చారు? మీరెవరు అని అన్నీ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రగాళ్ళు కాపుసార అమ్మే వాళ్లకు మీరు రావడం వల్ల వారి ఆదాయం తగ్గిపోయింది, మిమ్మల్ని చంపమని వారు మాకు కొంత డబ్బులు ఇచ్చారు, మిమ్మల్ని చంపడానికి మేము కొన్ని రోజులుగా ప్రయత్నిస్తూ ఉన్నాము, కానీ అడవిలో మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఆదివారం కూడా చంపుదామని. అకస్మాత్తుగా అసలు వాతావరణంలో ఏ మార్పులు లేవు, కనీసం మబ్బు పట్టడం, గాలి రావడం ఇలా ఏమీ లేదు, చీకటి అవ్వడం అసలు ఏమీ లేదు. కానీ సడన్గా కుంభవర్షం స్టార్ట్ అయింది. మేము నిన్ను చంపాలని తీసుకొచ్చిన గన్ పౌడర్ ఈ వర్షానికి తడిసిపోవడంతో మా తుపాకీలు పనిచేయలేదు, అందువల్ల మేము మిమ్మల్ని ఎన్నిసార్లు ప్రయత్నించినా చంపలేకపోయాం, ఈసారి అయితే ఇంకా విఫలమైపోయింది, ఇంకెప్పుడు మిమ్మల్ని మేమేమీ చేయలేదని మేము చేయలేము అని అర్థమైపోయింది, మీరు పూజించే దేవుడు శక్తిమంతుడయ్యా, మిమ్మల్ని చంపడానికి పూనుకున్న మమ్మలను క్షమించి మాకు ఏ అపాయం జరగకుండా కాపాడమని మీ దేవుని వేడుకొండయ్యా అని చెప్పారు. అందుకే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మనకు దేవుడు ఆలకించినట్టు కొన్నిసార్లు అనిపించదు, కానీ స్పిరిచువల్ రెలంలో జరిగేదంతా మనకు కనబడితే మనం ఇలా ఉండము. మనం చేసే ప్రార్థనకి స్పిరిచువల్ రెలంలో ఎలా జరుగుతుందో తెలిస్తే మనం ఇలా ఉండము. నిజంగా అది మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు, వెలిగించబడినప్పుడు ఆ స్పిరిచువల్ రియలంలో జరిగేదంతా చూస్తే షాక్ అయిపోతారు మీరు. మనం ఏదో 4 గోడల మధ్య కూర్చొని ఏదో సాధారణమైన వ్యక్తులమే కదా, సాధారణ వస్త్రాలు ధరించుకున్న వారం, అసలు నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, నేను పెద్ద గొప్పదాన్ని కాదు, నా ప్రార్థన ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ సాధారణమైన వ్యక్తులు చేసే ప్రార్థనలకే అసాధారణమైన ఫలితాలు వస్తాయి. మర్చిపోకండి, మీరు సాధారణమైన వారు కావచ్చు, కానీ మీరు చేసే ప్రార్థన సాధారణమైన వ్యక్తికి కాదు, సాధారణమైన దేవుడికి కాదు, అసాధారణమైన దేవుడికి. యేసుప్రభువారు మొదటిసారి శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు తోమా అక్కడ లేడు, కానీ తోమా యేసుప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కొన్ని మాటలు పలుకుతాడు. యేసుప్రభువారు మాకు కనిపించారు అని తోటి శిష్యులు చెబితే అంటాడు, యేసుప్రభువారు కనిపించారా? అయితే నేను నమ్మను, యేసుప్రభువారి యొక్క గాయాలో వేలు పెట్టి తిప్పితేనే తప్ప నేను నమ్మను అంటాడు. కానీ యేసుప్రభువారు మరలా నెక్స్ట్ వీక్ ప్రత్యక్షమైనప్పుడు తోమా అక్కడ ఉంటాడు. అప్పుడు మొట్టమొదటిగా మాట్లాడింది తోమాతోనే, తోమా నా గాయాల్లో నువ్వు వేలు పెట్టి తిప్పితేనే తప్ప నమ్మనన్నావు కదా, ఇదిగో చూడు నా గాయాలు అని దేవుడు చూపించాడు. మనం అనుకుంటాం అక్కడ యేసుప్రభువారు లేరు కదా అని తోమా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు, కానీ యేసుప్రభువారు అక్కడే ఉంటే అలా మాట్లాడేవాడా? ఇదే మనం చేసే పొరపాటు. కానీ యేసుప్రభువారు అక్కడ లేడు అని తోమా అంతా మాట్లాడేశాడు. యేసుప్రభువారు మరలా ప్రత్యక్షమైనప్పుడు తోమా ఏదైతే మాట్లాడాడో పాయింట్ టు పాయింట్, వర్డ్ టు వర్డ్, లెటర్ టు లెటర్ స్పష్టంగా మరలా అదే వివరించాడు. ఈరోజు మనం ఏదైతే మాట్లాడుతున్నామో దేవుడు ప్రతీది వింటున్నాడు, మనం ఏదైతే పలుకుతున్నామో దేవుడు ప్రతీది వింటున్నాడు. ఎలా జీవిస్తున్నాము, ఎలా కూర్చుంటున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా తలంచుచున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మన క్రియలు, తలంపులు అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఈవెన్ నువ్వు ఫోన్ చూస్తున్నప్పుడు కూడా ఏం చూస్తున్నావో దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, దేవుడు నా పక్కనే ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అన్న గ్రహింపుతో మనము చేస్తే మన ప్రార్థన మరో లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు చేస్తున్నట్టుగా, ఇప్పుడు బ్రతుకుతున్నట్టుగా ఆ విధానంలో ఉండదు. మనం ఏం జరుగుతుందిలే, ఎవరు వింటున్నారులే, ఏం వస్తుందిలే అనుకుంటాము, కాబట్టే సరిగ్గా చేయము. అదే యేసుప్రభువారు స్వయంగా సూటిగా నీకు కనబడేటట్లుగా నీ ముందు కూర్చుంటే నువ్వు ఎలా ప్రార్థిస్తావో అలా ప్రార్థించాలి ప్రతిసారి కూడా.
అందుకే ఒక భక్తుడు అంటాడు, ప్రతి క్రైస్తవుడు ఇదే నా చివరి రోజు అన్నట్టు బ్రతకాలంట. మనం కూడా ఇదే నా చివరి ప్రార్థన అంటే ఎలా చేస్తాం? దేవుడు నా ముందే ఉన్నాడు అంటే ఎలా చేస్తాం? అలా చేయాలి. ప్రతిరోజు ప్రార్థన ఆసక్తితో చేయాలి, ఆతృతతో చేయాలి. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుని సంతోషపెట్టాలి, దేవునికి ఇష్టానుసారంగా చేయాలి, దేవుని చిత్తానుసారంగా చేయాలి, దేవుని మెప్పించే విధంగా చేయాలి అని మనం ఆ రీతిగా చేయాలి ఆసక్తితో. ఈ జోనథన్ ఎడ్వర్డ్ గారి యొక్క ప్రార్థన దేవుడు వినలేదు అని ఆయన అనుకున్నాడు. నిజంగా కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడము కూడా జవాబే. హల్లెలూయా. ఆ రోజు వర్షం ఆపయ్యా అని జోనథన్ పాస్టర్ గారు ప్రార్థించినప్పుడు దేవుడు వర్షం ఆపేసి ఉంటే ఎలా ఉండేది సిచ్యువేషన్? దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో మన మేలు కొరకై సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. కాబట్టి మీ జీవితంలో ఏది జరిగినా, అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:17 ఒక మాట ఉంటుంది, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. జోనథన్ గారైతే బాధపడుతున్నారు, మనకులాగే నిరాశపడుతున్నాడు, ఒక కామన్ పీపుల్ లాగే. కానీ అది ఆయన మంచికే అని ఎప్పుడు తెలిసింది? సాక్ష్యం వచ్చిన తర్వాత తెలిసింది, అద్భుతమైన కార్యం జరిగిన తర్వాత తెలిసింది. మనం కూడా అంతే. మనం వెళ్తున్నప్పుడు ఆ మార్గాలు ఎందుకు ఇలా దేవుడు నడిపిస్తున్నాడు, నాకు ఇంత నొప్పిగా ఉంది, ఇంత బాధగా ఉంది, నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను, ఎంతో అవమానం పాలవుతున్నాను, నాకు గర్భఫలం లేదే, నాకు ఉద్యోగం లేదే, నాకు మంచి మార్క్స్ రావట్లేదే, నాకు మంచి ఇల్లు లేదే, నా భర్త మారట్లేదే, నేను ఎంత ప్రార్థించిన జవాబు రావట్లేదే, నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను, నా చుట్టూ ఉన్న వారందరూ నువ్వెప్పుడు దేవుడు దేవుడు అంటావు, దేవుడు ఏం చేశాడు అని నిందిస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు ప్రతీదీ దాని కాలంలో సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తాడు. ఈరోజు మీరు పడుతున్నటువంటి శ్రమలు, మీరు నడుస్తున్నటువంటి నొప్పితో కూడిన మార్గాలు అవి తగినవి కానే కాదు. ఆయన ఇవ్వబోయే మహిమ ముందు, ఆయన ఇవ్వబోయే సాక్ష్యాల ముందు, ఆ సాక్ష్యాలు వచ్చిన తర్వాత ఓహో అని అప్పుడు మీకు అర్థమవుతుంది, నా దేవుడు దీని కొరక ఇలా ప్రిపేర్ చేసింది నన్ను అని అప్పుడు నీవు అర్థం చేసుకుంటావు. కాబట్టి బాధపడడానికి బదులుగా ఆయనను స్తుతిస్తే సరిపోతుంది కదా. ఆయనను స్తుతిస్తే సంతోషంగా బ్రతకగలుగుతాం. నేను సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు నాకు ఒక మాట బయలుపరచబడింది. సామెతల గ్రంథం 16:20 మనం చూసినట్లయితే, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని మనకు తెలుగులో ఉంది. కానీ దాన్ని నిజమైన భాషలో మనం చూస్తే, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సంతోషంగా ఉంటాడు. చూసారా, ఆయన యందు మనం నమ్మకం ఉంచాం కాబట్టి ఎలా ఉంటామని వాక్యం సెలవిస్తుంది? సంతోషంగా. సంతోష హృదయం ముఖమునకు తేటనిస్తుంది. సంతోషంగా ఆయన యందు సంతోషించటం వలన మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. జైల్లో ఉండి పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రభుని బట్టి ఆనందించండి అని. మనం ఎప్పుడు ఆనందించగలుగుతాము అంటే ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడే. ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నవాడు ఎప్పుడు కలవరపడడు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన నమ్ముకున్నవాడు ఏ రోజు సిగ్గుపరచబడినట్టు చరిత్రలో లేదు. కొన్నిసార్లు దేవుడు మనం అడిగింది ఇవ్వకపోవడము కూడా జవాబే. కాబట్టి నా ప్రార్థన వినట్లేదు అని బాధపడకుండా నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండండి. ప్రార్థన దేవుణ్ణి మనతో కలిపేది, మనల్ని దేవునితో కలిపేది, దేవునితో మాట్లాడే భాషే ప్రార్థన. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటారు. యథార్థవంతుల ప్రార్థన యందు ఆయన ఆనందిస్తాడు, నీతిమంతుల ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి నిత్యము మొరపెడుతూ ఆయనను సంతోషపెడదాం.